2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్ల సంఖ్య అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 66,000. మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. నేను అందుకనే మార్చికి సంబంధించిన డేటా చూపిస్తా ఉన్నాను. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మార్చ్ నాటి డేటా చూపిస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ చివరి నెల 66,34,372 పెన్షన్లు పంపిణీ చేసినాం. నిన్న చంద్రబాబు నాయుడు ఫిబ్రవరిలో ఇచ్చిన నెంబర్ ఇది. ఈ నెల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నెంబర్ ఇది 60,96,108. అంటే ఏకంగా 5,38,634 పెన్షన్లు కత్తిరించినట్టు ఇప్పటికి. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది నిజంగా ఇంకా ఆశ్చర్యకరించే విషయం ఇంకోటి చెప్తా. ఈ ఫిబ్రవరి నెలలో ఇచ్చిన ఈ 60,96,108 పెన్షన్లు ఏదైతే ఇచ్చినాడు ఫిబ్రవరి నెలలో, దీనికి ఇచ్చిన సొమ్ము 2,632 కోట్లు. ఈ 2,632 కోట్లు ఫిబ్రవరిలో ఏదైతే ఇచ్చినాడో, ఈ 60,96,108 మందికి ఇచ్చినాడో, నువ్వు బడ్జెట్ పెట్టేటప్పుడు ఈ 2,632 కోట్లు ఈ 60,96,108 మంది పెన్షన్లకు ఏదైతే నువ్వు 2,632 కోట్లు ఇచ్చినావో నెలకు, ఈ నెలకు ఫిబ్రవరిలో ఇచ్చింది ఇంటూ 12 వేసుకొని బడ్జెట్ పెడతావు, అంతే కదా? సో 2,632 కోట్లు ఇంటూ 12 నెలలు వేసుకుంటే ఏడాదికి 31,554 కోట్లు. 31,554 కోట్లు నీ బడ్జెట్లో కనపడాలి కదా, బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల కోసం అని చెప్పి. బడ్జెట్ డాక్యుమెంట్ ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల పంపిణీకి ఎంత పెట్టాడో తెలుసా? 27,719 కోట్లు. అంటే ఆ 27,719 కోట్లు ఇదే లెక్కన ఎన్ని పెన్షన్లకు వర్తిస్తుంది అని చూస్తే అది తగ్గి 53,50,115 పెన్షన్లకు వర్తిస్తుంది. అంటే ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మరో 7,45,993 పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధపడినాడు అని చెప్పకనే చెప్తున్నాడు. బడ్జెట్ డాక్యుమెంట్ అండి ఇది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలా నేను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక పెన్షన్ ఇలా కొత్త వాటి కోసం కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. మా హయాంలో గతంలో ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి ఏటా జూన్లోను, ప్రతి ఏటా మరోసారి ప్రతి ఏటా డిసెంబర్లోను, ప్రతి 6 నెలలకు ఒకసారి అప్డేట్ చేసేవాళ్ళం. అప్లికేషన్స్ తీసుకొని వెరిఫై చేసి ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసేవాళ్ళం. ఎవ్రీ 6 months, ప్రతి 6 నెలలకు ఒకసారి. ఈరోజు పరిస్థితి రివర్స్. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఎలక్షన్ వచ్చే నాటికి 66 లక్షల పెన్షన్లకు పెరిగాం. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన 2 ఏళ్లకే 66 కాస్త 60 లక్షల పెన్షన్లకు తగ్గాయి. మరో పథకం అరకొరగా అమలు చేస్తూ
అన్ని రకాలుగా కూడా మోసపూరిత పథకంగా మార్చిన మరో పథకం తల్లికి వందనం అనేది. నిజంగా తల్లికి వంచనగా మార్చేసినాడు ఈ పథకాన్ని. బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఒక్కో పిల్లాడికి 15,000, బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి 15,000, ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. రాష్ట్రంలో UDISC డేటా, యూడిస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, యూడిస్ డేటా మా ప్రభుత్వం చివరి నాటికి 23-24లో పిల్లలు ఎంతమంది ఉన్నారు అని అంటే 87,41,885 మంది పిల్లలు, బడికి పోయే పిల్లలు. ఇది యూడిస్ ప్లస్ డేటా. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ప్రతి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు ఎంతమంది పిల్లలు వాళ్ళ జిల్లాలలో స్కూళ్ళకు పోతా ఉన్నారు అని చెప్పి అప్లోడ్ చేస్తారు కలెక్టర్లు. అందుకనే దీన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటారు, యూడిస్ ప్లస్. 23-24 డేటా చూస్తే 87,41,885 మంది పిల్లలు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు పెద్ద మనిషి. అంటే 13,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది బడ్జెట్ ప్రకారం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2024-25లో ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టాడు. రూపాయిల మొదటి ఏడాది. రెండవ ఏడాది 2025-26లో 13,112 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 8,389 కోట్లు మాత్రమే. 20 లక్షల మందికి పిల్లలకి ఎగరగొట్టేశారు. చివరికి ఇచ్చింది కేవలం 67,27,000 మందికి మాత్రమే. వారికి కూడా పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000, కొందరికి 13,000 ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు, అది మోసమే.